అప్పు చేసి పప్పుకూడు అనే చందంగా మారింది పాకిస్తాన్ పరిస్థితి. పీకల్లోతు అప్పులతో షహబాజ్ సర్కార్ తిప్పలు పడుతోంది. భూగోళం మీద ఒక దేశం ఎలా నాశనమైపోతుందో చూడాలంటే దాయాదిని చూస్తే చాలు. పాకిస్తాన్ ప్రభుత్వానికి అసలు సినిమా కనిపిస్తోంది. ఒకవైపు అప్పుల భారం రికార్డు స్థాయికి చేరిపోయింది, మరోవైపు అంతర్జాతీయంగా చమురు మంటలు భగ్గుమంటున్నాయి. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది ఇస్లామాబాద్. అప్పుల ఊబి నుంచి పాక్ బయటపడుతుందా? ప్రపంచ దేశాలు ఎందుకు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని చూసి నవ్వుకుంటున్నాయి? అప్పుల తిప్పలపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా దాయాది పరిస్థితి నెలకొంది. రుణభారం పెరిగిపోవడం, ఇంధన ధరలు మండిపోవడం, ద్రవ్య లభ్యత కఠినతరం కావడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు పాకిస్తాన్ పాలకులు. ఇప్పుడిప్పుడే తీవ్ర ఆర్థిక మాంద్యం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న ఇస్లామాబాద్ ఆర్థిక వ్యవస్థకు తాజా పరిణామాలు పెనుముప్పుగా తయారయ్యాయి. బిజినెస్ రికార్డర్ పత్రిక కథనం పాకిస్తానీయులను కలవరపెడుతోంది. గ్లోబల్ డెట్ మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర స్థాయికి చేరుకుంది. ఊహించని అప్పులు అంతర్జాతీయ ఆర్థిక ముఖ చిత్రాన్ని శరవేగంగా మారుస్తున్నాయి. పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడే పాకిస్తాన్ వంటి దేశాల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. భౌగోళిక రాజకీయ అస్థిరతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ఇంధన దిగుమతులపై ఆధారపడే దేశాలకు కోలుకోలేని దెబ్బగా మారింది. పెరిగిన ఇంధన ఖర్చుల కారణంగా రవాణా ఛార్జీలు, ఆహార పదార్థాలు, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో అల్లాడిపోతున్న ప్రజలపై ఆర్థిక సంక్షోభ పరిస్థితులు మరింత భారాన్ని మోపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అప్పులు ఎక్కువయ్యాయి. అమెరికా, బ్రిటన్ లాంటి పెద్ద దేశాలు విచ్చలవిడిగా నిరంతరాయంగా భారీగా రుణాలు తీసుకుంటున్నాయి. అయితే ఆయా దేశాలకు ఒక వెసులుబాటు ఉంది. మార్కెట్లో ఎంత అంతరాయం వచ్చినా రుణభారాన్ని సులభంగా తట్టుకోగలుగుతున్నాయి. కానీ పాకిస్తాన్ లాంటి బలహీనమైన దేశం దిగుమతులపైనే ఆధారపడుతోంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మనుగడ ప్రధానంగా విదేశీ నిధులు, అంతర్జాతీయ కమోడిటీ ధరల హెచ్చుతగ్గుల మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి తరుణంలో ప్రపంచ ద్రవ్య పరిస్థితులు కఠినంగా మారటం, ఇంధన దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటం లాంటివి ఆ దేశ ఆర్థిక విధానాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. దేశీయంగా తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించేందుకు స్వేచ్ఛగా అనుకూలమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం షహబాజ్ ప్రభుత్వానికి ఇప్పుడు కత్తి మీద సాములా మారింది.